మీరు చెప్పిన ఈ ప్రాణముద్ర అనేటువంటిది నాకు ఎందుకనో ఎప్పటి నుంచో అది కొంచెం అలవాటు అయిపోయింది సార్. నేను ప్రతిరోజు ఈ అనుష్ఠానం చేసుకోవడం మూలాన్ని అనుష్ఠానంలోనే చేసుకుంటాను అనమాట అండి. అలా పెట్టుకుని అనుష్ఠానం స్తోత్రాలు చదువుకుంటూ ఉంటామండి. ఇలా చదివేటంత వాళ్ళ కొన్నాళ్ళకి ఏమైందంటే నాకు తెలిసిందండి, నాకు కళ్ళజోడు ఉంటే కళ్ళజోడు తీస్తాను సార్. మామూలుగా చదివేస్తాను అంతండి నేను ఇప్పుడు. అసలు కళ్ళజోడు అనేటువంటిదే లేదు. ఎంత దూరం అయినా ఎంత దగ్గరైనా అలా చక్కగా ఉండి కళ్ళజోడు పోయింది సార్. మీరు చెప్పింది అక్షర సత్యం అండి. ఈ ప్రాణముద్ర వల్ల ఇలాంటి ఉపయోగం ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు ఈ రోజు మేము తెలుసుకోగలిగాం సార్. పైగా మీరు చెప్పండి చాలా ఎనర్జీగా ఉంటుందండి. చాలా నేను ఎక్కువసేపు చేయను సార్. పైగా 4 నిమిషాలు 5 నిమిషాలు చేస్తాను అంతే రోజు. అయినప్పటికీ చాలా రోజులు బట్టి చేస్తున్నానేమో మరి ఎవరికి తెలియదు. కానీ మొత్తం మీద కళ్ళకి ఏ రకమైనటువంటి కంటి చూపుకి ప్రాబ్లం లేకపోయింది సార్. చాలా బాగుంటుంది అది. ఇది అక్షర సత్యం అండి. అందరూ గ్రహించాలని కోరుతున్నాను సార్. నమస్కారం సార్. విట్నెస్ చెబుదామని లైన్ లోకి వచ్చాను గురుగారు. నా పేరు థామస్ అండి. నా వయసు 73 ఏళ్ళు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కళ్ళు టెస్ట్ చేయించుకునే అలవాటు ఉందండి. 2022లో చేయించుకున్నాను. నిన్న వెళ్ళాను. ఈ 2 సార్లు కూడా డాక్టర్ గారు ఏమన్నారంటే, మీ యొక్క సైట్ స్టాటిక్ అయ్యిందండి, ఆ కళ్ళజోడు మార్చాల్సిన పని లేదని అని, మీరు ఏం చేస్తారండి అని అన్నారు. నేనేం చేయనండి, యోగా చేస్తానన్నా. ఎక్సలెంట్ అండి, మీరు యోగా కంటిన్యూ చేయండి. ఇది ఎందుకు చెబుతున్నానంటే, 73 ఏళ్ల వయసులో కంటి యొక్క సైట్ని యోగా దాన్ని సెట్ చేసిందంటే, యోగా యొక్క కెపాసిటీని మీరంతా అర్థం చేసుకుని చక్కగా రెగ్యులర్గా పంచుకల్గా సిన్సియర్గా ఉంటే మన శరీరంలో ఎలాంటి జబ్బు ఉండదని చెప్పడానికి నేను హ్యాపీగా మీ అందరి ముందు నేను సాక్ష్యం ఇస్తున్నానండి. ఇంకొక విషయం చెప్తా, సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత కరెక్టో యోగాలో చెప్తే జబ్బులు తగ్గటం అంతే కరెక్ట్ అండి. ఒక ప్రాబ్లం వచ్చింది గురుగారు. అది యోగాలో జాయిన్ అవ్వకముందు నుంచి బాగా సఫర్ అయ్యాను. చాలా డ్రింక్స్ కూడా తీసుకున్నాను నేను, అయినా కానీ అది తగ్గలేదు. టుడే రియల్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది గురుగారు. అదైతే కంప్లీట్ గా అసలు ఎట్లా పోయిందో కూడా అర్థం కావట్లేదు. ఏం మందులు ఆడలేదు, మాకులు ఆడట్లేదు. యోగా చేశాను, తగ్గిపోయింది గురుగారు. మధ్యలో గురుగారు కంట్లో మధ్యలో బ్లాక్ స్పాట్ ఉంటుంది కదా గురుగారు, అక్కడ ఒక బ్లర్ వచ్చేది చిన్నగా. ఎప్పుడు వస్తుందో తెలియదు. వర్క్ ప్లేస్ లో ఉన్నప్పుడు వస్తుందో తెలియదు, మిడ్ నైట్ వస్తుందో తెలియదు, భోజనానికి ముందు వస్తుందో తెలియదు, తర్వాత వస్తుందో తెలియదు. మంచి అకేషన్ లో ఉన్నప్పుడు వచ్చేది అది. అది ఒక విధంగా చెప్పాలంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట. నేను అబ్రాడ్ ఎక్కువ ట్రావెల్ చేసినప్పుడు కూడా ఒక్కోసారి అట్లా వచ్చేది, మీటింగ్ లో ఉన్నప్పుడు వచ్చేది. అసలు విచిత్రంగా ఉండేది. ఎంఆర్ఐ స్కాన్ చేశారు గురువు గారు, బ్లడ్ టెస్ట్ చేశారు, 6 months మెడికేషన్ వాడాను, 6 years వాడాను, తర్వాత 10 years కూడా వాడాను గురుగారు. అయినా ఏం రిజల్ట్ రాలేదు. ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట. మొత్తం బ్లర్ వచ్చేది, నల్లగుడ్డు మీద వచ్చేది. అది స్లోగా స్ప్రెడ్ అయిపోయి మొత్తం మొత్తం బ్లర్ అయిపోయేది. మొత్తం 2 eyes అట్లే అయ్యేటి. విపరీతమైన హెడ్ఏక్, ఇంకేం పని చేయలేము. మాట పూర్తిగా మనం ఏమనుకుంటున్నామో అది పూర్తిగా వచ్చేది కాదు, బయటికి వచ్చేది కాదు. తర్వాత న్యూరాలజిస్టులు దాదాపు ఒక 6 to 7 members డిఫరెంట్ న్యూరాలజిస్ట్ ఫర్ డిఫరెంట్ ఒపీనియన్ నేను కన్సల్ట్ అయ్యాను గురుగారు. కానీ ఆ బ్లర్ అనేది వచ్చేస్తుంది. దాదాపు 1 or 2 hours నేను ఏం చేసుకున్నాను కదా, కళ్ళు మూసుకొని కూర్చోవడం, లేదా ఇంట్లో ఉంటే పడుకోవడమే. తర్వాత అది తగ్గిన తర్వాత కూడా ఆ డే మొత్తం పోయినట్టే గురుగారు. ఏం పని చేసేవాడిని కాదు. పడుకొని నిద్రపోయి లేచిన తర్వాత కూడా కొంచెం మంపుగా ఉండేది, తలంతా పట్టేసినట్టు ఉండేది గురుగారు. అది ఒక విచిత్రమైన వ్యాధి, డాక్టర్లకు అంతుపట్టని ఒక పెద్ద మాయరోగం అనమాట. అది నాకు ఇప్పుడు ఏం డ్రింక్స్ లేవు, మెడిసిన్స్ లేవు, హ్యాపీగా ఉంది గురుగారు. అదైతే అసలు ఎట్లా ఎగిరిపోయిందో అర్థం కావట్లేదు నాకు. చాలా చాలా హ్యాపీగా ఉంది గురుగారు. నేనైతే మీకు లైఫ్ టైం స్టూడెంట్ గురుగారు. చాలా హ్యాపీగా ఉంది నాకు. అది ఒక విచిత్రమైన రోగం నుంచి నేను బయటపడ్డానంటే, అంతుపట్టని రోగం. ఎన్ని డబ్బులు ఖర్చు చేశాను, హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. ఒకరోజైతే ఒకసారి అడ్మిట్ అయినప్పుడు 1 వారం రోజులు పెట్టుకున్నారు, ఇన్వెస్టిగేషన్స్ అన్నారు, ఒక ప్రయోగశాల అయిపోయింది నా బాడీ. అయినా కానీ డాక్టర్లు ఏమి దానికి ఫైండ్ అవుట్ చేసి, ఒక రూట్ కాజ్ ఫైండ్ అవుట్ చేసి దానికి పర్ఫెక్ట్ మెడిసిన్ ఇవ్వలేకపోయారు గురుగారు. ఈ రోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఒక పెద్ద ప్రాబ్లం నుంచి నేను బయటపడ్డట్టుంది గురుగారు. చాలా థ్యాంక్స్ గురుగారు. మిమ్మల్ని ఖచ్చితంగా నేను టైం చూసుకొని వచ్చి నేను కలుస్తాను గురుగారు. కంపల్సరీ మీ దగ్గరికి వస్తాను, మీ ఆశీర్వాదం తీసుకుంటాను. నేనైతే లైఫ్ టైం స్టూడెంట్, నేను మా అబ్బాయి ఇద్దరం.
మా మిస్సెస్ కూడా తొందరలో జాయిన్ అయ్యింది గురుగారు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జాయిన్ అవ్వలేకపోతుంది మా మిస్సెస్. జాయిన్ అవుతాం గురుగారు. చాలా 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 ధన్యవాదాలు గురుగారు. చాలా థ్యాంక్స్ గురుగారు.